స్తుతి శతకంలోని 70వ శ్లోకానికి ప్రతిపదార్థము భావం. ఆహారాంశం త్రిదశ సదసామాశ్రయే చాతకానామాకాశోపర్యపి చ కలయన్నాలయం తుంగమేషాం కంపాతీరే విహరతి తరాం కామధేను కవీనాం మందస్మిరో మదన నిగమ ప్రక్రియా సంప్రదాయ. ఇది కూడా అటువంటి ఒక భావాలు, ఊహలు బాగా మనని కొంచెం అర్థం చేసుకుని అర్థంలో నుంచి భావంలోకి ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నారు. ప్రతిపదార్థానికి వస్తే చాతకానాం, చాతక పక్షుల యొక్క ఆశ్రయమునందు. చాతక పక్షుల ఆశ్రయం ఏమిటి? నీటి మేఘాలు. చాతక పక్షులు అలా బోర్లా పడుకుని ఆ నీటి మేఘం ఎప్పుడు వర్షిస్తుందో అది డైరెక్ట్ గా ఆ వాన నీటి కోసం అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. తర్వాత అంటే ఆ ఆశ్రయమైన మబ్బులయందు, చాతకముల యొక్క ఆశ్రయమైన మబ్బులయందు త్రిదశ సదసాము. త్రిదశ అంటే 27 శ్లోకంలో కూడా మనకు వచ్చింది. త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరాచ వితన్వతి అని, గిరాంచ వితన్వ. అట్లా త్రిదశ అంటే దేవతలు ఎందుకు? వాళ్ళకి 3 దశలే ఉన్నాయని చెప్పుకున్నాం. బాల్య, కౌమార, యవ్వన. మనకి వార్ధక్యం కూడా ఉంది. దేవతలకి వార్ధక్యం లేదు కాబట్టి వాళ్ళకి 3 దశలే. అటువంటి త్రిదశ సదసాం అంటే ఒక గ్రూపు. అటువంటి దేవ సభల యొక్క ఒక అసెంబ్లీ లాగా ఉంది. ఆహారాంశం, ఆహారం యొక్క భాగం. దేవతల ఆహారం ఏంటి? అమృతం. అమృతం స్రవించేవాడెవరు? చంద్రుడు. చంద్రుడిలో భాగం అంటే చంద్రకళ. త్రిదశ సదసామాహారాంశం అంటే చంద్రకళ. దానికి ఇంత మాట చెప్పారు. తర్వాత ఆకాశోపర్యపి చ, ఆకాశము పైనను, ఏషాం వీరికి అంటే ఈ దేవతలకు, తుంగం ఎత్తైన, ఆలయం ఇంటిని, కలయన్ కల్పించుచు, కవీనాం కవుల యొక్క, కామధేను కోర్కెలను తీర్చు ఆవు ధేనువు, మందస్మేర చిరునవ్వు గల, మదన నిగమ ప్రక్రియ సంప్రదాయ, మన్మథ వేద ప్రక్రియా సంప్రదాయము, కంపాతీరే కంపానదీ తీరము, విహరతి తరాం బావుగా విహరించి. తరాం ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆ తరాం అంటే ఏంటి? అద్భుతం, ఆనందం, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలా ఇష్టంగా, సంతోషంగా విహరించుచున్నది. ఇక్కడ తుంగం ఆలయం అనేది ఆకాశోపర్యపి చ, తుంగం ఆలయం అనేది 2 రకాలుగా చెప్పారు. అంటే ఒక భావం ఏంటంటే ఆకాశం అంటే శూన్యం, ఆకాశం అంటే ఏమీ లేదు. అటువంటి ఒక ఈ నవలల్లో స్త్రీని వర్ణిస్తున్నప్పుడు నడుముని ఆకాశంగా వర్ణిస్తారు. అంటే ఆకాశం ఎలా అయితే నడుము లేదో, ఆకాశం లేదో అలాగా నడుము లేదని. ఆకాశం అంటే శూన్యమని అలా ఒక వర్ణన చేస్తారు. కాబట్టి ఆ ఆకాశోపరి అంటే ఆ నడువుగా భావిస్తే ఆకాశాన్ని, ఆ పైన తుంగం ఆలయం అంటే
స్తన ప్రాంతంగా అక్కడ వర్ణన చేశారు. కొంతమంది ఈ ఆకాశం కన్నా ఇంకా పైన అక్కడ దేవతల ఆలయం, అటువంటి ఒక ఆలయం ఉందిట. ఆ ఆలయంలో అమృత, ఈ చంద్రుడు కాకుండా ఇంకా వేరే చంద్రుడు అక్కడ అమృతాన్ని స్రవిస్తూ ఉంటాడు అని ఆ ప్రాంతాన్ని, అంటే ఒక సాధకుడిలో దీన్ని ద్వాదశాంశం అని, సహస్రార కమలంలో పైన ఉంటుందిట. అక్కడ ఆ భాగంలో ఒక చంద్రుడు ఉండి, ఎప్పుడైతే కుండలిని శక్తి పైకి వెళ్ళినప్పుడు ఆ ప్రక్రియ, ఆ కుండలిని యొక్క మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని చక్రాలని అధిగమించి సహస్రారానికి చేరినప్పుడు ఆ సహస్రారం పైన, సహస్రారం అంటే 1000 రేఖల తామర పువ్వు అంటే, అందులో ద్వాదశాంశం అని ఒక గురుస్థానం, గురుపీఠం ఉంటుంది. ఒక 12 రెక్కల ఒక స్థానం ఉంటుంది. ఆ 12 రెక్కలు పైకి ఉంటాయి. ఆ 12 రెక్కల ఆ స్థానాన్ని గురుపీఠం, ద్వాదశాంశం అంటారు. ఆ పైన ఒక, ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి పైకి వెళ్ళి అక్కడ సహస్రారంలో ఆ శివశక్తి ఐక్యం అవుతుందో అక్కడ అమృత స్రావం జరుగుతుందని, ఈ అమృత స్రావము మళ్ళా ఇదంతా జీవశక్తిని, చైతన్యాన్ని నింపుతుందని, ఇది ఆ ఈ భాగానికి అలా ఒక అర్థం చెప్పారు. తర్వాత కవీనాం కామధేనువు, కవులకి కామధేనువు ఆవిడ. అంటే కామధేనువు అనేది ఆకలి అనిపించంగానే ధేనువు పాలనిస్తుందిట. అలాగా ఒక కవులకి ఏదైనా ఒక భావం రాగానే దానికి తగిన ఒక పదజాలాన్ని ఆవిడ వాళ్ళకి ప్రసాదించి వారి చేత కవిత్వం చెప్పిస్తుందన్నమాట. అటువంటి కవీనాం కామధేనువు మందస్మేర, చిరునవ్వు కలిగిన ఆవిడ మదన నిగమ ప్రక్రియ సంప్రదాయ, అంటే ఎవరైతే ఈ కాది విద్య ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ ప్రక్రియ సంప్రదాయ ఏదైతే దానికి పరాకాష్ట ఏది ఉందో, సాధన పరాకాష్ట ఏముందో, అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపం, ఈ ఆ మూడు కలిపిన ఒక త్రిపుటి ఏకమైనప్పుడు కలిగే ఆనందం ఏదో, ఈ ఆనందమే ఆవిడ ఆ మదన నిగమ ప్రక్రియా సంప్రదాయం అంటే ఆవిడే అదంతా. ఇంకా ఆ సంప్రదాయానికి ఒక రూపం కల్పిస్తే ఆవిడ, ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం, ఈశ్వరుని యొక్క పుణ్య ప్రవాహ లహరి ఆవిడ అని చెప్పుకున్నాం. ఇందులో ఏమో ఆ మదన నిగమ ప్రక్రియ సంప్రదాయ అంటే ఏదైతే ఒక ఉపాసన ఫలితం ఉందో ఆ ఫలితమే ఆవిడగా చెప్తున్నారో. ఆవిడ కంపా తీరే, ఆ కంపా నదీ తీరమున విహరతి తరాము, చాలా ఆనందంగా సంతోషంగా విహరించుచున్నది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటే, చాతకానామాశ్రయే, నల్లటి జుట్టు, ఆ జుట్టు మీద ఆ మేఘం అనగా కొప్పు, అక్కడ దేవతల ఆహారం అంటే చంద్రుడు, ఆహార భాగం అంటే చంద్రకళ, తర్వాత ఆకాశం అంటే నడుము. ఇంత ఒక భావం నేను చెప్పాను కదా, ఆకాశం అంటే నడుము, నడుము దానిపైన దేవతల ఇల్లు అనగా మేరు పర్వతం, అలాంటి మేరు పర్వతం లాంటి స్తనభాగం. తర్వాత ఆవిడ కవులకు కామధేనువు, వారి కోరికలు తీర్చే ఆవు.
ఆ కామధేనువు ఎక్కడుంది? స్వర్గలోకంలో ఉంది. ఈ కామధేనువు అందరికీ అందుబాటుగా చంపా తీరంలో ఉంది. తర్వాత ఏదైనా ధేనువు అయినా కూడా, అది కామధేను అయినా కూడా, ఏ పశువుకి కూడా మానవునికి తప్ప ఆ ఒక నవ్వగలిగిన శక్తి వెటికి లేదు. ఆవు నవ్వుతుందా? మనకు తెలుస్తుందా? చూడలేము. ఆ మందస్మేరం అనేది ఈ కామధేనువుకి, ఈ తల్లికి ఉంది. ఆ మందస్మేరం ఈవిడ మొహంలో మంచి చిరునవ్వు ఉంది. తర్వాత మన్మద వేద ప్రక్రియ. మన్మథ వేద ప్రక్రియ అంటే ఆయన చేసిన సాధి విద్య, ఉపాసన. ఈ ఉపాసన ఆవిడే. అంటే శృంగార ప్రక్రియ అంటే, శృంగారం అంటే ఏమిటి? కామ విద్య అంటే ఏమిటి? కామ శాస్త్రం అంటే ఏమిటి? కోరికలు. ఆ కోరికల యొక్క ఒక ధర్మబద్ధమైన ఒక కామము. ఈ కామ్యాలు మనము తీర్చుకోవలసిన, అంటే ఒక జీవికి జన్మ తీసుకున్న తర్వాత కోరికలతోనే జీవితం వచ్చింది. కోరికలు ఉండబట్టే జీవి వచ్చాడు. కాబట్టి ఈ జీవితానికి కామం ఉంటుంది. ధర్మ, అర్థ, కామ. కామ కోటి అంటే కామానికి అంచున మోక్షం. అంటే ధర్మంతో కూడిన ఒక కామ. ఇదంతా ఒక శాస్త్రం నిజంగానే మనం తెలుసుకోగలిగితే. ఎలాంటి కోరిక, ఏది ఇప్పుడు తెలియకే ప్రపంచం ఇంత అస్తవ్యస్తంగా ఉంది. ధర్మబద్ధమైన కోరికలు ఏమిటి అనేది తెలియదు. కామశాస్త్రం అనే దానికి చాలా వేరే వేరే అర్థాలు కల్పించేసుకుని దాన్ని అర్థం పార్చేశారు. అసలైన ఆ కామబద్ధమైన అంటే ఏమిటి? ఈశ్వరుడికి కూడా, సర్వజ్ఞుడు ఈశ్వరుడు అంటే, అటువంటి సర్వజ్ఞుడికి కోరికే లేదు. అటువంటి ఆయనని ఒక కోరిక ఆయనలో కల్పించి ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించడానికి ఆయన సహాయంతో సృష్టి చేసింది ఆవిడ. కాబట్టి ఆ భావమే లేని ఈశ్వరుల్లో కూడా అటువంటి ఆ ప్రపంచం, నేను ఇంతమందిని అయితే ఎలా ఉంటుంది ప్రపంచం అనే ఒక కోరికను ఆయనలో సృష్టించింది ఆవిడ. అటువంటి ఆ మన్మథ వేద ప్రక్రియ సంప్రదాయం ఆవిడే. కాది విద్య, జపోపాసన తరంగం ఆవిడే. శ్రీచక్ర పూజా విధానం ఇదంతా కూడా ఆ సంప్రదాయం, అదే ఆవిడే. ఆ సంప్రదాయం ఏది పాటిస్తామో ఆవిడని పొందినట్టే. కాబట్టి ఆ దీనిలో మనకు చెప్తున్న అర్థం ఏమిటంటే, ఈ కాది విద్య ఉపాసన చేస్తూనే ఆవిడని మనం పొందగలుగుతాం. అదే ఆ సంప్రదాయమే ఆవిడే. కాబట్టి ఏదైతే మనం శ్రీ విద్య ఉపాసన అనే దాన్ని చెప్పుకుని ఇందులోకి వచ్చామో, తెలుసుకుంటున్నామో, ఆవిడని పొందినట్టే. అటువంటి ఆ మన్మథ ప్రసక్తి తీసుకొచ్చారు. ఇదేంటంటే దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? అమ్మవారి ఉపాసన వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? ముందర ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేవి 4 ఆ ధర్మానికి లోబడి మనం చేయాలి అనేది ఒక జీవికి తెలిసిన తర్వాతే సాధనా ప్రక్రియలోకి వస్తాడు. ఏదైతే చూసిన ప్రతిదానిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను పొందాలి, అది నాకు కావాల్సిందే అనే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం పెద్దయిన తర్వాత కూడా ఉంటుందా? ఉంటే అది చాలా అనర్థానికి దారితీస్తుంది. అటువంటి ఆ అనర్థాలు రాకుండా ఏది మనకి ధర్మ ధర్మము, ధర్మానికి లోబడి మనం ఏం చేయగలుగుతాము, ఎలా అనేది తెలుసుకుంటూ శివత్వ అనుభూతి పొందడం అంటే నెమ్మదిగా సాయుధ్య ముక్తికి దారితీసి. అంటే ముందర అందులోనే చెప్పారా,
కామ కోటి అంటే కామానికి అంచు మోక్షం. అటువంటి ఆ ఈ 3 దాటిన తర్వాత వచ్చేది మోక్షం. ఆ మోక్షానికి సాధించేది శ్రీ విద్య. ఇది ఇంక దీనికి మించి ఇక కావాల్సింది ఎవరికీ ఏమీ లేదు. ఇటువంటి ముక్తిని మించిన ప్రయోజనం ఇంకా ఎవరికీ ఏమీ లేదు. కాబట్టి అటువంటి ఆ ఉపయోగం మనం పొందాలంటే ఈ శ్రీ శ్రీ విద్యా ఉపాసన, కాది విద్య ఉపాసన చెయ్యాలి. తర్వాత మన్మథ బాణం నుంచి రక్షించబడాలంటే కూడా అమ్మవారి వదన ధ్యానం. ఆ అమ్మవారి వదన, ఎందుకంటే అమ్మవారి కళల్లోనే ఉన్నాడు కదా. అమ్మవారి వదన ధ్యానం చేయడం వలన ఆ కళ్ళు, ఆ చూపు మన మీద వక్రించి ఉండవు, చక్కగా చల్లగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ అమ్మవారి వదన ధ్యానాన్ని ఇందులో మనకి చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా ఆ గురుపీఠం ద్వాదశాంశం అనేది ఒక, అంటే రకరకాల నిర్వచనాలు, ఇది ఒక నిర్వచనం దీనికి చెప్పారు. అది కూడా ఒక అద్భుతమైన ఆ ఒక వివరంగా నాకు బాగా అనిపించింది. ఆ లోపలికి ఈ 12 రేకుల ఆ ఉపకేంద్రం, ఆ సహస్రారంలో 12 రేకుల ఉపకేంద్రం గురుతత్వం, తర్వాత దైవిక చైతన్యం దాని యొక్క అంతర్గత నివాసంగా చెప్తారు. ఇక్కడ గాఢమైన ధ్యాన ఏకాగ్రత, స్వచ్ఛమైన చైతన్యం యొక్క సంపూర్ణ శూన్య స్థితి పొందడానికి అవకాశం ఈ ద్వాదశాంశం అనేది. అంటే సహస్రారం లోపల ఉన్న ఒక భాగం. ఎప్పుడైతే సాధనా స్థితిలో పరాకాష్ఠకి చేరుతాడో ఆ సాధకుడు ఇటువంటి అద్భుతమైన యోగాన్ని పొందగలుగుతాడు. ఇది ఎప్పుడు వస్తుంది? అమ్మవారి వదన ధ్యానం వలన. అన్ని ఈ నెమ్మదిగా మెట్లెక్కుకుంటూ మోక్ష స్థాయికి తీసుకెళ్ళగలిగిన అటువంటి ధ్యానము ఈ శ్లోకంలో చెప్పారు. ఆహారాంశం త్రిదశ సదసామాశ్రయే చాతకానామాకాశోపరి అపి చ కలయన్నాలయం తుంగమేషాం కంపాతీరే విహరతి తరాం కామధేను కవీనాం మందస్సీరో మదన నిగమ ప్రక్రియా సంప్రదాయః.